హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఏదైతే సిహెచ్ అగ్రహారం గ్రామం ఉందో సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఏదైతే జ్ఞానేశ్వరి ఇల్లు ఉందో ఆ తోటకి వెళ్ళే దారి ఇది. ఇక్కడ నుంచి జ్ఞానేశ్వరి ఇంటికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుంది. అక్కడి నుంచి లోపలికి గేట్ ఉంటుంది. అక్కడి నుంచి పామాయిల్ తోటలోకి ఎంటర్ అవుతాం. అయితే ప్రస్తుతం ఏదైతే జ్ఞానేశ్వరి కుక్క ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసిందే. అక్కడి నుంచి పాప కనిపించలేదు. కుక్క 2 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ 12:45 ప్రాంతంలో మిస్ అయిన పాప తర్వాత కుక్క ఒక్కసారిగా ఏదైతే ఈ యొక్క సిహెచ్ అగ్రహారం ఉందో సిహెచ్ అగ్రహారం గ్రామంలో 1:02 ఆ ప్రాంతంలో సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఇక్కడ కనిపించింది. అది కూడా ఏదైనా ఇక్కడ క్లూ ఎలా దొరికిందంటే ఈ యొక్క రోడ్డు పైన నడిచి వెళ్తున్నట్టు ఒక్కసారి కనిపించింది. చూడొచ్చు ఇక్కడ సిహెచ్ అగ్రహారం గ్రామానికి సంబంధించి ఇక్కడ వినాయకుడి గుడి ఉంది, అక్కడ నల్లగొండమ్మ తల్లి గుడి ఉంది. ఈ గుడికి సంబంధించి ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా దొంగతనాలు ఏమైనా జరిగే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలకు సంబంధించి ఆ ప్రాంతంలో ఇక్కడ సీసీ కెమెరాలు ఇక్కడ కుక్క వెళ్ళినటువంటి అదే కుక్క ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి దృశ్యాలు ఇక్కడ రికార్డ్ అయ్యాయి సీసీ కెమెరాలో. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అయితే ఏదైనా ఈ కుక్క ఇలా రావడానికి సంబంధించి కుక్క అయితే అక్కడ మిస్ అయ్యి వెళితే అమ్మాయి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఏదైతే చిన్నారి పాప జ్ఞానేశ్వరి ఉందో జ్ఞానేశ్వరి ఇంటికి వెళ్ళాలి. కానీ దానికి భిన్నంగా ఇలా తోటలో నుంచి పైనుంచి ఇలా వచ్చినట్టు ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి అయితే మనకు చూడొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఇలా వెళ్ళడం కూడా ఈ మన సీసీ కెమెరా ఫుటేజ్లో చూసాము. అయితే ఎందుకు అలా జరిగింది అయితే ఏదైనా అనుమానితులు ఉన్నారా, లేకపోతే ఎవరైనా ఇక్కడ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా వీళ్ళు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఇక్కడ ఈ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి ఎవరైనా ఇక్కడ అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇంకా ఈ సీసీటీవీ ఫుటేజ్ రికార్డును బట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ఆ టైంలో ఇక్కడ తిరిగినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకించి విచారించడం జరిగింది. పోలీసులు చెప్పిన కథనాల ప్రకారం ఏది ఏమైనా పాపని తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఇక్కడికి మేము వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి ప్రత్యేకించి పాపని అప్పగిస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్లో కుక్క కనిపించడం, మళ్ళీ కుక్క కనిపించిన తర్వాత మళ్ళీ కుక్క మాయమవడం, తర్వాత కుక్క మరణించిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే కుక్క మరణించిన తర్వాత కుక్క పోస్ట్మార్టం రిపోర్టు అయితే ఏదైతే పోస్ట్మార్టం చేసిన తర్వాత రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఇంకా 2 రోజుల్లో రిపోర్ట్ కూడా వస్తుంది. అయితే పోలీసులు దీనికి సంబంధించి అన్ని కోణాల్లోని దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఈ కేసు కోణాన్ని కూడా దర్యాప్తు ముమ్మరం చేసే పనిలో పోలీసులు అయితే నిమగ్నం అయ్యారు.